Hi, this is Dr. Sara, High Court Advocate. Attachment of property. ప్రాపర్టీ అటాచ్మెంట్ ఏ సందర్భాల్లో చేస్తారు? ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల మధ్య సివిల్ దావా ఓఎస్ అనగా మనీ రికవరీ సూట్స్ ఏమైనా వేసినప్పుడు అది ఓఎస్ అయినప్పుడు మనీ రికవరీ సూట్ కింద ఒక ఐఏ ఫైల్ చేయడం జరుగుతుంది. ఒక వ్యక్తికి అమౌంట్ ఇవ్వాలి అన్నప్పుడు ఆ అమౌంట్ తీసుకున్న క్రమంలో ఆపోజిట్ వ్యక్తి అంటే రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో తీసుకున్న వ్యక్తి ఆ వ్యక్తి సకాలంలో ఈ తీసుకున్న రుణం ఏదైతే ఉందో అది సరైన టైంలో చెల్లించలేనప్పుడు ప్లెయింటిఫ్ అంటే అప్పు ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మనీ రికవరీ సూట్ ఈ రెస్పాండెంట్ మీద ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ ఓఎస్ మనీ రికవరీ సూట్ ఫైల్ చేసిన తర్వాత అతని ఆస్తులు రెస్పాండెంట్ అంటే రుణం తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఆస్తులు ఈ మనీ రికవరీ సూట్కి అటాచ్మెంట్ అవ్వకుండా కొన్ని సందర్భాల్లో అతని ప్రాపర్టీ అతని పేరు మీద ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని వేరే వ్యక్తుల పేరు మీదకి కానీ డిస్పోజ్ చేయడం కానీ అమ్మేయడం కానీ కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఇంతకు ముందు చెప్పినట్టు ఐఏ ఏదైతే ఉందో మనం ఎవరైతే ప్లెయింటిఫ్ ఉన్నారో వాళ్ళు ఈ మనీ రికవరీ సూట్ వేసినందువలన ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో ఆ రెస్పాండెంట్ ఈ ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటున్నారో అలా సేల్ చేయకుండా ఆ ప్రాపర్టీ సేల్ చేస్తే నేను చాలా నష్టపోతాను, నాకు మనీ రికవరీ అవ్వడం అనేది జరగదు అని కోర్టుని ప్రార్థించినప్పుడు ఐఏ రూపంలో అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ అటువంటి సందర్భాల్లో ఐఏ ఆర్డర్ అంటే ఈ సూట్ ఏదైతే ఉందో అది డిస్పోజ్ అంటే చివరి వరకు ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ఎవరికి అమ్మకూడదు, ట్రాన్స్ఫర్ చేయకూడదు, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఆ ప్రాపర్టీ మీద పెట్టి కోర్ట్ ఏదైతే ఉందో ప్రాపర్టీని అటాచ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో.